ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక కొత్త పని చేద్దాం. అదేంటో ఇప్పుడు చూపుతా. ఆల్రెడీ మా మమ్మీ పూజ స్టార్ట్ చేసింది. మనం పోకపోతే ఆ నుంచి ఏదైనా ఒకటి స్ట్రెస్ లోపో మనం పోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టం వచ్చిందో నాకు. మా మమ్మీ పిలిచి ఈ పూజకి సంబంధించిన అవి ఉంటాయి కదా, కలశాలు, దీపాలు, అవన్నింటిని దోమమని చెప్పింది. ఇక్కడ ఇంకొకటి జరిగింది ఏంటంటే, మా మమ్మీ ఒకటి చెప్పింది ఏంటంటే, చింతపండు ఉంటుంది కదా మన ఇంట్లో, పాత చింతపండు ఎప్పుడో యూజ్ అయ్యింది, అట్లా నల్లగా అయిపోయిన చింతపండు ఉంటుంది కదా, దాన్ని కొంచెం సేపు అంటే కడుక్కునే ముందు కొంచెం సేపు నానబెట్టేసి పక్కకు పెట్టేసేయాలి. పెట్టేసినాక కొద్దిగా టైం అయినాక మనం కొంచెం సాల్ట్ వేసేసి జస్ట్ 1 వాష్ ఇట్లా చింతపండుతోటి దాని ఇట్లా అనుడితోటే ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి. నేను ఇక్కడ దోముతున్నా కలశం. ఫస్ట్ ఎంత బ్లాక్ ఉండేనో, తర్వాత చూడండి ఎంత వైట్ ఉందో. బ్లాక్ ఉన్నది కూడా మీకు మళ్ళీ చూపిస్తా. చూడండి ఒక్క వాష్లోనే అట్లా అయిపోయింది. మీకు కూడా ఇట్లాంటి టిప్స్ ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఓకే, చూడండి నేనైతే ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చింది అట్లా చేసుడితోటే. ఇందులో ఏదో సైన్సే ఉంటుంది నాకు తెలిసి. అయితే ఆ రియాక్షన్, కెమికల్ రియాక్షన్, ఆ రియాక్షన్, ఈ రియాక్షన్ అనుకుంటా. అందుకనే అది మొత్తం రిమూవ్ అయిపోయింది ఆ బ్లాక్ అంతా. నేను మంచిగా వైబంది బేబీ వైబందిలే అనుకుంటా సాంగ్ వినుకుంటా మంచిగా తోముతున్నా. ఇక్కడ మా మమ్మీ వచ్చేసింది. మా మమ్మీ కూడా ఏదో ఒక బిజీలో ఉంది. మా మమ్మీ నేను చెట్లు పెట్టుకుంటూ ఇవాళ పూజను అయితే కంప్లీట్ చేసాం. నేను తోమడానికి, మా మమ్మీ పూజలు అవన్నీ సర్దుకోవడానికి, తుడవడానికి అట్లా. చూడండి ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తున్నా. తర్వాత డిఫరెన్స్ కూడా చూడండి. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో మీరే. ఇవన్నీ తోమేశాక ఫుల్ కష్టపడ్డా, ఎంత చెమటలు వచ్చాయో. తర్వాత చూడండి మీరే ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ చూడండి ఎంత మెరిసిపోతున్నాయో అవన్నీ. అయినా కూడా స్వయం కృషితో చేసిన పనులు ఏమైనా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. చూడండి సూపర్ అంటున్నా. తర్వాత ఇవన్నీ తోమినాన్ని తీసుకెళ్ళి మా మమ్మీకి ఇచ్చేసిన. మా మమ్మీ పూజ చేస్తుంది పూజా గదిలో ఉండి. చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.